నీ డిపాజిట్లు మాకు ఇయ్యలేదయ్యా, వాడుకున్నారో తెలియదు, మమ్మల్ని అడుగుతుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయన్నారు. వెంకటసుబ్బ ఈవో గారు మేము చర్చించి అయ్యా ఉండాయి, కొన్ని ఉండేటి ఉండాయి, లేంటి ఏదో నేను కనపెడతాను, ఉండబడినవి రాయగలమని వెంకటసుబ్బ గారు హామీ ఇచ్చినాడు. అవి కూడా పర్మిషన్ అధికారులను తీసుకుంటున్నాడు. అది ఒకటి జరిగినది. ఇంకొక విషయంలో మేము ఈ దేవాలయంలోకి వచ్చిన తర్వాత కొంతమంది భక్తులు ఇక్కడికి రోజు వేల మంది వచ్చిపోతుంటారు. వాళ్ళు కూడా అయ్యా దీంతో దేవాలయంలో చాలా ఫ్రాడ్ జరిగింది, మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి అని నన్ను చాలామంది కంప్లైంట్ మూలకంగా అడిగినారు. దానివల్ల మేము వెంకటసుబ్బయ్య సహకారంతో లోపలికి పోయినాము. మాకు అనుకున్న విధంగా అన్నీ రికార్డెడ్ చూపించినాడు. దాని ప్రకారంగా ప్రసాద్ గారు సహకరించి అన్నా ఈ విధంగా జరిగింది, పేపర్ వర్క్ మొత్తం తీసుకున్నాము. వాళ్ళు మొత్తం ఏం జరిగింది, దేవస్థానానికి డబ్బులు కట్టివని మేము అడిగినాము. కట్టిన ఎడల చట్ట ప్రకారము ఏ విధంగా శిక్ష పడుతుందో ఆ విధంగా శిక్షపరంగా మేము ఎంట్రీ చేయడానికి ఫైల్ రెడీ చేసినాము. ఈరోజు ప్రసాద్ గారు ఏం చెప్తారంటే అయ్యా నాకు చెక్కు రాసి అథారిటీ లేదు, గతంలో ఈవోలు వాళ్ళ కొద్ది వాళ్ళు రాసి ఇచ్చారు, నాదేముంది కూలివాడిని, నేను కూలి మార్చుకొచ్చి చెక్కు ఇవ్వగలను, ఆ కూలీలో నాకేదో పాలో పరుగు ఇచ్చినారని ఆయన యథార్థం చెప్పినాడు. కొంతమంది వాళ్ళే తీసుకున్నారే వస్తానే ఏం ప్రసాద్ డబ్బు ఉందా లేదంటారు, లేదంటే ఒక చెక్కు రాసి ఇచ్చారు. నేను ఎవరో ఎల్లాడినో పుల్లాడినో పడుకుని ఒక చెక్కు మార్చుకొచ్చి ఇవ్వాలా, ఆ చెక్కు మార్చుకొచ్చి వాళ్ళ చేతికి డబ్బు ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విధంగా దేవస్థానంలో మా గతంలో జరిగినది. కావున బ్రహ్మోత్సవాలు జరగకపోయినా జరిగినట్టు సృష్టించి కొంత డబ్బులు కూడా డ్రా చేసినారు. బ్రహ్మోత్సవాల ఖర్చులు ఇచ్చిన డెకరేషన్లో కానీ మనం పరదాలు వేసినలో కానీ పూజల్లో కానీ అందరినీ చర్చించినాను. చర్చించితే బ్రహ్మోత్సవాలకు 2-3 లక్షలు ఖర్చు కాదు అన్నారు. కానీ వాళ్ళు 8 లక్షలు ఇయర్ 8 లక్షలు 9 లక్షలు బ్రహ్మోత్సవాల ఖర్చులు రాసుకున్నారు. ఏమి ఇదని వివరంగా అడిగితే ప్రసాదం అయ్యా నాదేం లేదు, నీ కూలోని వాళ్ళు ఇచ్చే మార్క్స్గా డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఈవో గారికి, ఇవ్వకపోతే కుదరదు అన్నాడు. సరే ఏ టైంలో ఎవరెవరు ఉన్నారు ఈవోలు మేము గత 7 సంవత్సరాలు రికార్డు పోయినాము. 7 సంవత్సరాల అకౌంట్ మొత్తం చూసినాము. 7 సంవత్సరాల్లో మన రామచంద్రాచార్య గారు శంకర్ బాలాజీ గారు ఇద్దరు ఈవోలుగా పనిచేసినారు. ఈ ఈవోల హయాంలోనే ఈ ఇంత అవినీతి జరిగిందనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారైన నంద్యాల వరదారెడ్డి గారికి నేను తెలియజెప్పినాను. ఆయన మొత్తం రికార్డు అంతా సేకరించండి, మొత్తం కలిసి కోర్టుకు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఉండేందుకు వాళ్ళ ఆలోచన ఏదో చట్టపరంగా మనం పోదామని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు. కావున అతను వచ్చిన తర్వాత ఈ రికార్డు మొత్తం ఆయనకు అప్పచెప్పి చట్టపరంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకుంటామని మా ఎమ్మెల్యే గారు తెలియజెప్పినాడు. కావున ఇతను ప్రసాద్ ఈరోజు ఏమన్నా అంటే లేదా ఈవోలతో మాట్లాడి నేను కూడా చెప్పి దాన్ని ఏదైనా నెరవేర్చాం సార్ అని చెప్పినారు. కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారే తప్ప డబ్బు ఎట్లా పోయిందని ఎవరు చెప్పలేదు. అకౌంట్లో సంవత్సరానికి 1,19 లక్షలు ఆదాయం ఉంది దేవాలయానికి. కానీ అకౌంట్లో 55,000 లెక్కించారు. ఎట్లా పోయిందని ఎవరు చెప్పడం లే. లెక్కాచారం చేస్తే నెలకు 5 లక్షల చిల్లర ఖర్చు వస్తుంది. అంటే వాళ్ళ జీతాలు సంవత్సరానికి 56 లక్షలు పోతాయి. సుమారు 56 లక్షలు జీతం పోను. మిగులు అమౌంట్ 1,19,00,000. మిగులు అమౌంట్లో కనీసం ఎవరిదైనా నెలకు వచ్చేసి మేజర్ ఖర్చులు ఇక్కడ మన వేద పాఠశాలకు మేజర్ ఖర్చు ఒకటి ఉంది. రెండోది మామూలుగా వచ్చేసి వాడు పడితరం లెక్కకునే కానీ 25,000 ఇల్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ లెక్క వీళ్ళకి సంబంధం లేని ఉండిదాతలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ విధంగా మేజర్ ఖర్చులు ఎత్తుకుని నెలకు వచ్చేసి 1,50,000 2 లక్షలు ఎక్కినాచి 2,30,000 ఖర్చు వచ్చింది. ఈ విధంగా వేసుకుంటే నెలకు వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 12,500 2 అంటే దాదాపు 25 లక్షలు 30 లక్షల లోపే జరుగుతుంది. ఇంత హీనమైన 30 లక్షలు లేదా 20 లక్షలు మిగిలి ఉండాలి. ఆ లెక్క లేదు. దానివల్ల డౌట్ వచ్చి లోతు పోతే ఈ విధంగా తెలియంది. ప్రసాద్ ఏమంటారంటే ఈవోలే సార్ తీసుకుంటే నాకేం సంబంధం లేదు, నేను తినేది పావులానే, మా పూజారుల ముందర కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ముందర కానీ అతనే ఒప్పుకున్నాడు. పావులా తీసుకున్నాడు. కొంతమంది 30 ఈవోలకు తినిపోయాను, నాకేం బాధ్యత లేదు, ఇది విషయం నీ అన్నైనా వచ్చి చెప్పగలను, కంప్లైంట్ రాపియగలని కూడా చెప్తున్నాడు. అది ఉన్నాడు. ఇప్పుడు అడగండి మీరు కూడా ఆ విషయం. ప్రజెంట్ ఈవో కూడా డబ్బులు ఇచ్చినానని చెప్తున్నాడు. ప్రజెంట్ ఈవోకు డబ్బులు ఇచ్చిన విషయము ఆయన కూడా నత్త కూడా అన్నాడు. కానీ మేము వెరిఫై చేసినాం. కానీ ఆ ప్రజెంట్ ఈవోకి ఇచ్చిన డబ్బులు 2 పడితరాలు మాత్రమే ఇచ్చినాడు. ఆయన కూడా ఇచ్చిన వాళ్ళు ఖర్చులకు ఇచ్చిన వాళ్ళకి చెప్పినాడు. నాకు ఇచ్చిన 40,000 ఏదన్నా పలానోళ్ళకి ఇచ్చినాను ఈ డబ్బులు, అతను ఇచ్చిన చేతుల మీద పంపించినాను అనే విధంగా అతను కూడా తెలియజెప్పినాడు. ఆయన వచ్చింది 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి అతను బంగారు అప్పచెప్పకపోవడంలో మేము బలవంతం చేసినాం కూడా. అతను కూడా ఏం సార్ అని అడిగితే అతను ఈరోజు పిలిపించి చేయించడం జరుగుతున్నది. కావున ఈ ప్రసాదుకు ఏం జరిగింది దేవాలయంలో ఈవోలకు కానీ ఉండబడిన పూజలకు కానీ తెలియదు. అనువనువు ప్రసాద్ తెలుసు. ఎందుకంటే అండర్స్టాండింగ్ 36 ఏళ్ళు ఈయన పనిచేస్తున్నాడు. అతను 36 ఏళ్ళలో ఏం జరుగుతుంది, ఎంతమంది ఈవోలు చూపారు, ఏం జరిగింది అతనికే తెలుసు అంతా. అతను వివరంగా చెప్పగలడు. ఎవరికి ఆలోచన చేయకుండా చెప్తానే ఆయన కూడా నాకు ఫోన్ చేసి చెప్పినాడు. అన్న నేను అంతా వివరంగా చెప్తాను, ఎవరేం తినిపోయింది, నాకేం ఆలోచన లేదు, నేనేం తినలేదని బాధపడుతున్నాను. అతను కూడా ఒకసారి అడగండి మీరు. దేవస్థానం డబ్బు 20,000 కాదు కదా, 30,000 కాదు, 1 రూపాయి తిని అవినీతి సొమ్మే కదా.
వారిపై ప్రజెంట్ ఉన్నటువంటి ఈఓపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రజెంట్ ఈవో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒకసారి కాదు 3 సార్లు ఒక ఎర్రాశ్రమం గారికి ఉన్నాడు ఈడ దండికి మెయిన్ ఈవో గారు. ఆయన మాకు కావాల్సినంత సహకరించుతూనే అన్నాడు. పేపర్ వర్క్ మొత్తం అయింది. మీకు సహకరిస్తే పేపర్ వర్క్ సహకరిస్తా, రికార్డు పేపర్ వర్క్ సహకరిస్తున్నాడు. ఆ పేపర్ వర్క్ రెడీ అయిన తర్వాత ఆ ఈవో గారు మేము పోయి కంప్లైంట్ చేసి అప్పచెప్పగలం. ఇప్పుడు పడితరము 2 నెలలు ఇచ్చినారు కదా సార్? 2 నెలలు పడితరం ఇచ్చింది అతనే చెప్తాడు కదా. ఇచ్చినాడు, అతను ఏమి ఇచ్చింది కూడా ఖర్చు చూపించాడు. అయ్యా పలానోళ్ళకి పలానానికి ఇచ్చేసినాడు, ఇది పని చేసిన దానికి ఇచ్చాను. బేల్దారు సమయానికి లేకుండా బేల్దారు లెక్క. ఇప్పుడు కూడా ఇంకొకటి ప్రజెంట్ ఈవో గారు కూడా చేతి నుంచి దాదాపు 12,000 రూపాయలు లెక్క. ఆ బేల్దారులకు డబ్బు లేకపోతే అతని చేతి నుంచి కూడా 16,000 రూపాయలు బేల్దారులు పనిచేసినారు, డబ్బు లేదు. మేము కూడా దానికి ఒక కారకులను డబ్బు ఇవ్వకపోవడం కూడా మాకు పట్టి రాసి ఖర్చులు ఏమైనా చూపించిన తర్వాత ఈవో నేను సైన్ చేసినాక చెక్కు మార్చుకోమని చెప్పిన. కాబట్టి సమయానికి అనుకూలం లేక ఈవోలో డబ్బు ఇవ్వాల్సిందే బయలుదేరకు. పాపం ఈవో గారే వెంకట సుబ్బయ్య చేతి ద్వారా కూడా డబ్బులు ఇచ్చేసినాడు ఆయన. చెక్కులు దొంగ చెక్కులు ఎక్కడ పోయినాయి, ఖర్చు నిజంగా ఖర్చు పెట్టిన చెక్కులు స్టేట్మెంట్లో తీసి చెక్కులు డివైడ్ చేసి ఇచ్చాడు ప్రసాదే మాకు. నిజంగా ఖర్చు పెట్టిన సపరేట్ చేశాడు. మొత్తం టోటల్ పైన 40 లక్షల చిల్లర ఖర్చు అని చెప్తే దానిపైన అయ్యా ఈ ఖర్చు నిజం జరిగింది, ఇదో ఈ సంవత్సరానికి 14 లక్షలు, ఈ సంవత్సరం 17 లక్షలు 13 లక్షలు వివరంగా చెక్కులు ఇచ్చాడు. దానిపైన అభ్యంతరం లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. జరిగిన ఖర్చుల మీద ఎలాంటి మేము కూడా చూసినాము. ఎలాగోతే కొన్ని ఎంకర్స్ పోయి ఈవారిని అడిగినాము, ఈ ఖర్చులు నిజమైన జరగాల్సినట్టు అని చెప్పినారు. ఇక్కడుండే పండితులను కూడా ఉన్నారు కదా, పురోహితులను కూడా అడిగినా వాళ్ళు కూడా చెప్పారు ఈ ఖర్చులు జరిగాయలేనని. పురోహితులు కూడా దీంతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా రికార్డు చూసి అన్న ఈ ఖర్చులు పెట్టలేదు వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం వాళ్ళు కూడా రికార్డుగా స్టేట్మెంట్ రాసి ఇస్తున్నారు పలానా టైంలో పలానా జరిగిందని. వీటిపైన మీరు లీగల్గా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాకు వచ్చాక పెద్ద ఆయన వచ్చిన తర్వాత అతనితో ఇప్పించి అతను మేము చెప్పిన తర్వాత ఇక్కడ ఏమిటి అక్కడ రికార్డుగా అధికారికంగా ఇచ్చేసి కేసు చేయగలుగుతున్నాం. సరిపోతా.